హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఇన్వెస్ట్మెంట్ అనగానే చాలా మంది కూడా ఫస్ట్ భూమి మీద ఇన్వెస్ట్ చేయడానికే ఫస్ట్ ప్రియారిటీగా పెట్టుకుంటారు. భూమి మీద ఇన్వెస్ట్ చేస్తేనే ఫ్యూచర్ లో అది నిజంగా ఒక 10ంతల ప్రాఫిట్ ఇస్తుంది, ఖచ్చితంగా మన లైఫ్ కి సెక్యూరిటీ ఇస్తుంది అనే ఒక రీజన్ తోని ఫస్ట్ భూమి మీదనే చాలా మంది కూడా ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు. మీరు అస్సలు రిగ్రెట్ అవ్వకుండా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు ఫ్యూచర్ లో 10ంతల ప్రాఫిట్ వస్తుందో అలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ తోని నేనైతే మీ ముందుకు వచ్చేసాను. సో ఎస్, ప్రెసెంట్ నేను అదే ప్లేస్ లో ఉన్నాను. ఇది ఎక్కడ అనంటే గట్కేసర్లోని ఏదులాబాద్ టౌన్ లోని శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వారి హ్యాపీ హోమ్స్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ నుంచి మనం ఉప్పల్ మెట్రోకి అయితే జస్ట్ 30 minutes డ్రైవ్ లోనే వెళ్ళిపోవచ్చు. అండ్ ఒక ఫ్లైఓవర్ అయితే రన్ అవుతూ ఉంది, అది కనుక కంప్లీట్ అయితే జస్ట్ 15 to 20 minutes డ్రైవ్ లోనే ఇక్కడ నుంచి ఉప్పల్ మెట్రో స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. ORR కి కావచ్చు, లేకపోతే ఎగ్జిట్ 9 కి కావచ్చు, జస్ట్ 5 minutes డ్రైవ్ లోనే ఈ ప్రాజెక్ట్ అయితే ఉంది. మరి దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు అందిస్తాను. లెట్స్ గో. హలో సార్. నమస్తే అండి. నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను చాలా బాగున్నాను సార్. సో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయాయి మీ ప్రాజెక్ట్ లో. అవునండి. ఇది వెరీ బిగినింగ్ లాగా ఉంది సార్, అప్పుడే మీకు సేల్ స్టార్ట్ అయిపోయింది సార్? అవునండి, ఇంకా లాంచ్ చేయలేదు యాక్చువల్గా. ఇది లాంచ్ చేసుకోకముందే ప్రాజెక్ట్ వర్క్ అవుతూనే ఉంది, ప్లస్ కస్టమర్స్ చాలా మంది బుకింగ్స్ కూడా ఇస్తున్నారు. అప్పుడే 90% మేము లాంచింగ్ రోజే క్లోజ్ చేయడానికి రెడీ అవుతుంది ఈ వెంచర్. వెరీ బిగినింగ్ లో ఉంది ఇది, నిజంగా చూస్తుంటేనే తెలుస్తుంది వర్క్స్ అవుతూ ఉన్నాయి. బట్ వన్ సైడ్ కస్టమర్స్ అందరూ కూడా చాలా మంది చూస్తూ ఉన్నారు. అంటే మీకు సేల్ కూడా అంత ఫాస్ట్ ఉందని చాలా బాగుంటుంది. ఎందుకు అంటే హైదరాబాద్ చాలా దగ్గర, అంటే హైదరాబాద్ లోనే ఉన్నది కాబట్టి. సో ఏదులాబాద్ టౌన్ అనేది రీసెంట్ గా GHMC లో ఎగ్జాక్ట్ అండి, ఫస్ట్ డేట్ నాడు మళ్ళీ అఫీషియల్ గా కూడా కలిపేస్తున్నారు డిసెంబర్ నుండి. సో ఇది ఇప్పుడు GHMC లిమిట్స్ లో ఉన్నాము. అంటే GHMC అంటే గ్రేటర్ హైదరాబాద్ లో, అంటే హైదరాబాద్ లోనే ఈ వెంచర్ ఉన్నట్టు. ఇప్పుడు మనకి హైదరాబాద్ లోనే ఇంత తక్కువ ఖర్చుకి ప్లాట్ కొనుక్కొని ఒక ఇండిపెండెంట్ ఇల్లు కట్టుకోవడం అనేది పాసిబుల్ అనేది మీరు ప్రూవ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ అండి, చాలా తక్కువ బడ్జెట్ లో వాళ్ళు మంచి విల్లా కట్టుకోవచ్చు. ఇది చాలా మంచి అద్భుతమైన డెవలప్మెంట్ చేయబోతున్నాం. దీంట్లో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. అంటే టోటల్గా అండర్ గ్రౌండే ఉంటుంది ఎలక్ట్రిసిటీ, పైన వైర్లు అలాంటివి ఏమి ఉండవు. అంటే మెయిన్ పెద్ద ఒక 10 కోట్ల 5 కోట్ల విల్లా ప్రాజెక్టులు ఉండే డెవలప్మెంట్స్ అన్ని కనబడుతున్నాయి. ఎందుకంటే దానిలో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. సేమ్ మనం కూడా అలాంటి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇస్తున్నాము, మంచి ప్లాంటేషన్ ఇస్తున్నాం, ప్లే ఏరియా ఇస్తున్నాం, పార్కులు, చుట్టూ కాంపౌండ్, ప్లస్ మంచి హార్చ్తో గేటు, సెక్యూరిటీగా అన్ని ప్రతిదీ ఒక పెద్ద విల్లాలో ఉండే డెవలప్మెంట్స్ ఏవైతే ఉంటాయో 100% అవి ఇవ్వబోతున్నాం. జనరల్ గా హైదరాబాద్ కి దగ్గరలో ఇప్పుడు ప్లాట్స్ అని అంటే కొంచెం ఎంత కాదనుకున్నా కొంచెం హైదరాబాద్ కి దూరంగానే, ఏరియాస్ కి దూరంగానే ఉంటాయి ప్లాట్స్. బట్ ఇక్కడ ఆల్రెడీ ఒక కాలనీ ఉంది, కాలనీకి పక్కనే ఉండటం వల్ల కూడా ఎగ్జాక్ట్ అండి, జస్ట్ కాలనీకి 100 meters, అంటే ఆనుకోనే, ఇండ్లకు ఆనుకోనే ఉంటుంది. మంచి కాలనీ కూడా అది, ఆదిలాబాద్ టౌన్. ఆదిలాబాద్కు మంచి ప్రత్యేకత కూడా ఉంది. సో దాంతో పాటు ఇక్కడ నుండి ఏ కస్టమర్ అయినా ఇక్కడ పర్చేజ్ చేసుకుంటే 40 to 50 lakhs లో ఆయన విల్లా కట్టుకోవచ్చు, ఆయన డ్రీమ్ విల్లా కట్టుకోవచ్చు. టోటల్ విత్ లాక్స్లోనే కంప్లీట్ అవుతుంది, విత్ ప్లాట్ కాస్ట్తో సహా వాళ్ళకి కంప్లీట్ కాబోతుంది. సో అది చాలా అద్భుతమైన కస్టమర్కి మంచి రెస్పాన్స్ అందుకే వస్తుంది. ఎందుకు అంటే ఇంత తక్కువ బడ్జెట్లో హైదరాబాద్ లోకల్లో మనకు ఇండిపెండెంట్ హౌస్ అనేది ఇంపాసిబుల్. మామూలుగా ఏ అపార్ట్మెంట్ తీసుకున్నా ₹1 కోటి మినిమం ఉంటుంది, తక్కువట్లేదు. సో మనం అన్ని ఫెసిలిటీస్ చూసుకుంటూ ఒక 50 లక్షల లోపే వాళ్ళు మంచి బడ్జెట్ లో మంచి విల్లా కన్స్ట్రక్షన్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నాం. ఇండిపెండెంట్ కూడా కాదు, విల్లా ప్రాజెక్ట్ ఎగ్జాక్ట్ 50 lakhs. నాకు ఇదేదో డ్రీమ్ కేమ్ ట్రూ అనే మూమెంట్, అందుకే పేరు కూడా అలానే ఉంది, హ్యాపీ హోమ్. అంటే ప్రతి కస్టమర్ హ్యాపీగా ఉండొచ్చు. చాలా మంది కస్టమర్లు ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తున్నారు దీనిలో. ఒరిజినల్గా ఏంటంటే నెక్స్ట్ వాళ్ళ పిల్లలు కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి, లేకపోతే అమ్ముకొనైనా మళ్ళీ ఇంకోటి చేసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా 1 yearలోనే చాలా అద్భుతమైన రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒక ప్లాట్ తీసుకున్నాక ఒక 5-10 years వెయిట్ చేయాల్సి వస్తుంది, కానీ ఇది 1 year 1.5 yearలోనే వీళ్ళకు రిటర్న్స్ చాలా అద్భుతంగా రాబోతుంది అన్నట్టు. అంత మంచి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ వేటికి దగ్గర ఉంది సార్? హ్యాపీ హోమ్స్ వచ్చేసి ఆదిలాబాద్ టౌన్ కానుకొని ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 9 మన గట్కేసర్ వరంగల్ హైవేకు కేవలం 5 minutes జర్నీలో ఇక్కడ ఉంటుంది. మన ఉప్పల్
మెట్రో స్టేషన్కు ఒక 20 minutes వెళ్ళొచ్చండి ఇక్కడి నుంచి. ఇప్పుడు ఒక ఫ్లైఓవర్ వస్తున్నది, ఆ ఫ్లైఓవర్ కనుక కంప్లీట్ అయితే 15 to 20 minutes లోపే కంప్లీట్ వెళ్ళిపోవచ్చు అండి. అంటే ఒక హైటెక్ సిటీలో కనుక ఎవరైనా జాబ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో జీవించుకోవచ్చు. ఎందుకంటే 20 minutesలో వాళ్ళు అక్కడ పోయి మెట్రో ఎక్కి హైటెక్ సిటీలో జాబ్ చేసుకుని 1.5 hourలో ఇక్కడ ఉండొచ్చు. ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పీపుల్ కలలు కంటూ ఉంటారు కదా, ఎగ్జాక్ట్ అంటే ఒక నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి, Correct. లేకపోతే వీలైతే విల్లా ఉండాలి, నేను కట్టుకోవాలి. నిజం చెప్పాలంటే హైదరాబాద్ లో ఇప్పుడున్న రేట్స్ కి అయితే అది ఇంపాసిబుల్ ఒక సామాన్యుడికి. కానీ నిజంగా మీరు అంటే ఈ ప్లాట్ వరకు చూసుకుంటే ఈ వెంచర్ లో అది నిజమవుతుంది, ప్రతి ఒక్క సామాన్యుడికి అలా నిజమవుతుంది అని అనిపిస్తుంది. 100% ప్రతి ఒక్కరి సామాన్యుడికి దగ్గరలో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. చాలామంది అంటే చాలామందికి ఏమవుతుందంటే వాళ్ళ సొంతింటి కళ అనేది ఒక కళలాగానే ఉండిపోతుంది. సో ఆ కళను నెరవేర్చుకోవడానికి ఇది కస్టమర్లకు చాలా అద్భుతమైన అవకాశం. ఎంత మంచి అద్భుతమైన అవకాశం అంటే అందుకే ఈ రోజు కూడా చూడండి ఎంతమంది కస్టమర్లు వస్తారు. సాటర్డే అయినా కూడా చాలా మంది విజిట్ చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. వర్క్లు కూడా చూడండి. ఇప్పుడు ఈ ఏరియాలో ఇప్పుడు మనము అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కొరకు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ఇదంతా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది అన్నట్టు. దీని పక్కనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది, వాటర్ లైన్ వస్తుంది. ప్రతి ప్లాట్కు సపరేట్గా డ్రైవే ఉంటుంది వాళ్ళకు. మళ్ళీ సీసీ రోడ్లే ఉంటాయి దీంట్లో, మామూలు రోడ్ కాదు, సీసీ రోడ్లు ఇస్తున్నాం. అంటే అదే చెప్తున్నాను, ఒక విల్లా ప్రాజెక్ట్ కనుక చూసుకుంటే దానిలో ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, అంటే ఒక 5-6 crores పెట్టే విల్లా ప్రాజెక్టు ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయో అలాంటి డెవలప్మెంట్స్ దీనిలో రాబోతున్నాయి. టోటల్గా ప్రతి కస్టమర్ సాటిస్ఫై ఉంటాడు. కాస్ట్లీ ఉంటుందంటారా, సామాన్యుడి బడ్జెట్ అంటున్నారు, ప్రైస్ ఏమన్నా చెప్తారా? ఎగ్జాక్ట్ అండి, అందుకే చెప్పాను నేను 50 lakhs లోపే ఈ విల్లానే ఎందుకు అంటున్నా అంటే మనం కేవలం ఇప్పుడు ఎర్లీ బర్డ్ ఆఫర్ పెట్టామన్నట్టు. అంటే లాంచింగ్ చేయలేదు. ఈ లాంచింగ్ చేసే కన్నా ముందు 18,500 per ad చొప్పున ఇస్తున్నాం ఇప్పుడు మేము. 18,500 ఓన్లీ? 18,500 per ad ఓన్లీ ఇప్పుడు. ఆఫ్టర్ లాంచింగ్ ఎప్పుడైతే సైట్ వెంచర్ లాంచ్ చేస్తామో ఆ వెంచర్ లాంచింగ్ వరకు 21,000 నుండి 22,000 ఉంటుంది లాంచింగ్ లోపు. అందుకే ఎర్లీ బోర్డ్ ఆఫర్లోనే చాలా మంది మనకు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ ఆఫరు కేవలం లాంచింగ్ వరకే. దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి కావచ్చు, కంప్లీట్ అప్రూవల్స్ కి సంబంధించి డీటెయిల్స్ చెప్తారు. ఎగ్జాక్ట్ అండి, చాలా మట్టుకు ఈ తక్కువ ప్రైస్ అనగానే జీపీ లేఅవుట్ ఏదో అనుకుంటారు. కానీ ఇప్పుడు మనం HMDA పర్మిషన్తోని, రేరా పర్మిషన్తోని మనం ఇప్పుడు ఇది లాంచ్ చేస్తున్నాం. ఆల్రెడీ HMDA పర్మిషన్ వచ్చింది, రేరా పర్మిషన్ వచ్చింది, బ్యాంక్ లోన్స్ కూడా ఉన్నాయి మనకి ఇప్పుడు వీటికి. సో ఏ కస్టమర్ అయినా కేవలం 30%, 40% పేమెంట్ చేస్తే మిగతాదంతా బ్యాంక్ లోన్తో వాళ్ళు ఇది ఇంకా సూపర్. చాలా అద్భుతంగా. ఎందుకంటే బ్యాంక్ ఫెసిలిటీ ఇవ్వడం కూడా చాలా మటుకు వెంచర్స్ ఇవ్వవు, వేరే కంపెనీస్ ఇవ్వవు. ఇప్పుడు మనకు బ్యాంక్ నుండి IDBI బ్యాంక్ అప్రూవ్ అయినది, SBI బ్యాంక్ అప్రూవ్ అయినది, యాక్సిస్ బ్యాంక్ అప్రూవ్ అయినది, ఎస్ బ్యాంక్ అప్రూవ్ అయినది. ఈ బ్యాంకుల నుండి మనం ఏ బ్యాంక్ నుండి అయినా వాళ్ళు లోన్ తీసుకున్నాం. జస్ట్ అన్ని సర్టిఫైడ్ బ్యాంకు 30 to 40% వాళ్ళు పే చేస్తే చాలు. మిగతాది వాళ్ళ సిబిల్ ప్రకారం వాళ్ళకి లోన్ అప్రూవ్ చేస్తారు. వితిన్ 10 days 15 daysలోనే అది కూడా వాళ్ళకు వచ్చేస్తుంది. ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చాలామంది కొంతమంది లోన్కి అక్కర్లేదు, డైరెక్ట్ మేము పేమెంట్ చేస్తాము అని అనుకునే కస్టమర్లు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కనుక 15 days టోటల్ పేమెంట్ చేస్తే, మనకు 15 daysలో టోటల్ పేమెంట్ చేస్తే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కంపెనీ భరిస్తుంది. వాళ్ళు భరించక్కర్లేదు. చాలా మందికి ప్లాట్ కానీ ఏదైనా కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ బర్డెన్ అయిపోతాయి. సో వాళ్ళు ముందు పేమెంట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక బెనిఫిట్ ఇవ్వాలనే ఆలోచనతో మనం 15 days టోటల్ పేమెంట్ చేస్తే కంపెనీయే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ భరిస్తుంది, కస్టమర్ మీద ఇవ్వట్లేదు. సో పనులన్నీ చకచక అవుతున్నాయి కనిపిస్తుంది. సో కంప్లీట్ గా ఇది ఎప్పటికీ రెడీ అవ్వచ్చు సార్? అంటే ఒక రూపం రావడానికి ఒక 2 months లో చాలా అద్భుతంగా అయిపోతుంటుంది. టోటల్ గా కంప్లీట్ అయ్యానికి ఒక 8 months, 6 to 8 months లో టోటల్ గా కంప్లీట్ చేస్తాం. ఒక గేటెడ్ కమ్యూనిటీ అయిపోయి 8 months లో వస్తుంది. వచ్చిన తర్వాతనే వాళ్ళకి మార్టిగేజ్ ప్లాట్స్ కూడా తీసేయడం, మార్టిగేజ్ ఉంటాయి అన్నట్టు, ఇవి మార్టిగేజ్ కూడా రిలీజ్ అవుతుంది. మీరు ఇందాక అన్నారు కొంతమంది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటే ఫ్యూచర్ కోసం కూడా ఇందులో తీసుకుంటున్నారు అని చెప్పేసి. ఇన్ కేస్ ఎవరైనా అలా తీసుకొని మేము ఉండం కదా, మరి ఎలా, దాని పరిస్థితి ఏంటి, సెక్యూరిటీ పరిస్థితి ఏంటి అని అంటే వాళ్ళకేం చెప్తారు? చాలా మంది NRI కస్టమర్లు ఏంటంటే వాళ్ళు ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్కు సెక్యూర్ ఉండాలి, సేఫ్గా ఉండాలి, లీగల్గా అన్ని కరెక్ట్గా ఉండాలి. ఇది మా శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ చాలా అదిగా ఉంటుందండి. మేము లీగల్గా 100% పర్ఫెక్ట్గా పెట్టుకుంటాం. ఇప్పుడే కాదు, వాళ్ళ మనమన్లకు మునిమనులకు కూడా ప్రాబ్లం రాకుండా చూసుకునే అంత లీగల్ ఉంటుంది అండి, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్లస్ సెక్యూరిటీ కూడా మేమే మెయింటైన్ చేస్తాం వాళ్ళది. వాళ్ళ సైట్ ఎవ్రీ
6 మంత్స్కి ఒకసారి వాళ్ళకి ఫోటోలు పంపిస్తాం. ప్లాట్ ఇలా ఉన్నది, సేఫ్ ఉంది అని ప్రతి 6 మంత్స్కి ఒకసారి వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము ఫొటోస్ పంపిస్తుంటాం అన్నట్టు. ఎన్ఆర్ఐ కస్టమర్ షెడ్యూల్స్ లో ఉన్నా కూడా మీరు మాత్రం కేర్ తీసుకుంటారు. చాలా మంది ఎన్ఆర్ఐ కస్టమర్ మా దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి అదే ఉంటుందండి. చాలా మంది ఎప్పుడు వెంచర్ వేస్తామని ముందే మమ్మల్ని అడుగుతుంటారు. ఇప్పటికి కూడా చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకుని డాక్యుమెంట్లు కూడా మా దగ్గరనే పెట్టిపోయిన వాళ్ళు మన దగ్గర. గట్కేసర్ అంటే ఈ చుట్టుపక్కల కూడా చాలా వెంచర్స్ ఉన్నాయి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి అనుకోవచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని అంటే మీరేం చెప్తారు? కస్టమర్లకు చాలా మంది కన్ఫ్యూజ్లో ఉంటారు. చాలా వెంచర్లు తిరుగుతుంటారు, ఏడ తీసుకోవాలని అర్థం కాదు. వాళ్ళు ఒకటి చెప్తుంటారు, వీళ్ళు ఒకటి అనుకుంటారు. వాళ్ళ బడ్జెట్ ఒకటి ఉంటుంది, వీళ్ళ బడ్జెట్ ఒకటి ఉంటుంది. మేమేం చెప్తున్నామంటే ఈ చుట్టుపక్కల ఒక 3-4 కిలోమీటర్స్ మా కస్టమర్కి ఒకటి చెప్తాం, మేము ఇక్కడే ఉంటాం, మీరు చుట్టుపక్కల 3-4 కిలోమీటర్స్ మొత్తం పోయి చూసి రండి. వాళ్ళకన్నా డెవలప్మెంట్లు బాగుంటాయి, వాళ్ళకన్నా రేట్ తక్కువ ఉంటుంది, వాళ్ళకన్నా ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్ చేసిస్తాం. మీరు ఈరోజు పేమెంట్ చేస్తే నెక్స్ట్ డేనే రిజిస్ట్రేషన్ చేసిస్తాం. ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి కాబట్టి కస్టమర్కి అదే చెప్తాం, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న రోజు ప్రతి ఒక్కటి ఎంక్వైరీ చేసిన తర్వాతనే మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి. అంత ట్రస్టెడ్గా చెప్తున్నాం. ఏ కస్టమర్ అయినా ఇన్వెస్ట్ చేయాలంటే లొకేషన్ ఇంపార్టెంట్ అండి. ఈ లొకేషన్ చాలా అద్భుతమైన లొకేషన్. ఎందుకంటే ఎగ్జిట్ 9 జస్ట్ 5 మినిట్స్లో ఉంటుంది. మాదారం ఐటీ సెజ్ అని ఉంటుంది, అది కూడా 5 మినిట్సే. ఇప్పుడు ఇమ్మీడియట్గా రెడీ అవుతుంది. ప్లస్ ఇన్ఫోసిస్లో ఆల్రెడీ ఐటీ సెజ్ ఉంది, ఇన్ఫోసిస్ అని ఇక్కడ పోచారం, అది కూడా 10 మినిట్స్ లోపే ఉంటాం. ఎయిమ్స్ అని మనకు హాస్పిటల్ ఉంది, ఇక్కడ పెద్ద హాస్పిటల్ అయింది ఎయిమ్స్ది, అది 10 to 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఎయిర్పోర్ట్కి కూడా 30 మినిట్స్ లోపు వెళ్ళిపోవచ్చు. ఎక్కడికైనా ఈజీ వే ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కినామంటే ఈవెన్ గచ్చిబౌలి కూడా 1 అవర్ లోపు వెళ్ళిపోవచ్చు. చాలామంది ప్రశాంతమైన వాతావరణంకు విల్లాలకు వెళ్ళిపోతారు, కానీ మినిమం 2-3 కోట్లు లేనిది ఏ విల్లా దొరకట్లేదు. ఇంకొంచెం అది కావాలంటే 5-10 crores అవుతుంది. కేవలం మనం విల్లానే వాళ్ళకు అనుగుణంగా, అంటే వాళ్ళ ఎలాంటి కళగంటారో ఆ కళ నిజం చేసుకోవడానికి ఎలా రూపొందించుకోవాలో అలా రూపొందించుకోవచ్చు వాళ్ళ విల్లాను. మామూలుగా ఓన్లీ విల్లాలే కట్టించే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఆప్షన్ ఉండదు. కంపెనీ ఒక ఫ్రేమ్ చేస్తే ఆ ఫ్రేమ్ ప్రకారమే కట్టిస్తుంది. ఇది వాళ్ళ చాయిస్ ప్రకారం కట్టించుకోవచ్చు. 40 to 50 lakhsనే వాళ్ళు కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇందాక అన్నట్టు చాలామంది చుట్టుపక్కల చాలా వెంచర్స్ తిరిగి అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియక ఫస్ట్ అన్నీ చూసినాక ఇంకొక భయం కూడా ఉంటుంది ఒక మిడిల్ క్లాస్ పీపుల్కి, ఏంటంటే ట్రాన్స్పరెన్సీ. ఎగ్జాక్ట్లీ. ట్రాన్స్పరెన్సీ ఉంటుందా ఉండదా, నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే నాకు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, వీళ్ళు జెన్యూనా కాదా, ఈ క్వశ్చన్ అయితే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అయితే వెంటాడుతుంది. చాలా మంది కస్టమర్కి అదే కన్ఫ్యూజ్. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్లస్ బయట ఎన్ఆర్ఐలు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసినాం అనుకో, మనకు నెక్స్ట్ ఇది కరెక్ట్ లీగల్గా కరెక్ట్ ఉందా, నెక్స్ట్ ప్లాట్ మనకు కరెక్ట్గా అవైలబుల్ ఉంటుందా, ఇవన్నీ వెతుకుతుంటారు. దానికి ఒకటే ఒక సొల్యూషన్, మేము అదే చెప్పారు ఇందాక. లీగల్గా 100% మా రఘుమారెడ్డి అని మా పార్ట్నర్ ఉంటాడు, ఒకటికి 4 సార్లు చెక్ చేస్తాం మేము. చిన్న డీవియేషన్ ఉన్న ఆ సైటే తీసుకోం. మేము ఇప్పటివరకు మేము చాలా వెంచర్లు వేసినాం, అన్నీ పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం, సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం కూడా ఆల్రెడీ. ఈ కస్టమర్లకు కూడా అదే చెప్తున్నాం, మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మా బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గరకు వచ్చి ఫ్యూచర్లో ఏదైనా చిన్న ప్రాబ్లం అనిపించినా, ఏదైనా డౌట్ ఉన్నా, ఏదున్నా మీరు ఖచ్చితంగా రెస్పాన్సిబుల్గా ఉంటారు. 100%. అందుకే మేము మా ఉప్పల్ బాగాయత్లో మా ఆఫీసు, మేము ఓన్ ఆఫీస్ కూడా కట్టుకుంటున్నాం. ఓకే. 1000 యాడ్స్లో 5 ఫ్లోర్స్తోనే ఓన్ బిల్డింగ్ కట్టుకుంటాం. ఇన్ని బెనిఫిట్స్ చెప్పారు, అన్ని బెనిఫిట్స్ కూడా తక్కువ ప్రైస్లో హైదరాబాద్లో ఇల్లు కట్టుకోవడం ఇంత తక్కువ బడ్జెట్లో అనేది నిజంగా మామూలు విషయం అయితే కాదు. సో ఇవన్నీ చూస్తూ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మేము ఇందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాము అని అనుకునే వాళ్ళకి మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ కస్టమర్ అయినా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అన్ని వెంచర్లు తిరిగి లాస్ట్ ఫైనల్గా మీరు డిసిషన్ తీసుకునే టైము మా వెంచర్ ఒకసారి విజిట్ చేయండి. మీకు నచ్చితేనే మా ప్లాట్ తీసుకోండి, అంత గ్యారంటీగా చెప్పగలుగుతున్నాం. మీరు ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఇన్వెస్ట్ చేసినప్పుడు ప్రతి వెంచర్ తిరిగి వస్తుంటారు కదా, లాస్ట్ డిసిషన్ తీసుకునే ముందు మా వెంచర్ని ఒక్కసారి విజిట్ చేయండి. లేదు మా ఆఫీస్కి ఒక్కసారి రండి, మా అసోసియేట్ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అవసరం ఉంటే సైట్ విజిట్ చూడాలంటే చూపిస్తారు. చూసుకున్నాకనే నిర్ణయం తీసుకోండి. మా వెంచర్ చూసిన తర్వాతనే ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి ఒక్కసారి మా వెంచర్ని విజిట్ చేయండి. రైట్ సార్, నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి కస్టమర్ కూడా ఒక హ్యాపీ హోమ్తో, ఒక హ్యాపీ స్మైల్తోనే వెళ్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.